చేస్తున్నావు అన్న? సో హాయ్ ఫ్రెండ్స్, సో ఫైనల్లీ ఇక్కడికైతే షూట్కి అయితే వచ్చాము. రైట్, గుడ్ గుడ్ గుడ్, వెరీ గుడ్. సో ఫైనల్ సందీప్ బ్రో హాయ్ చెప్పు ఒకసారి. హాయ్ హాయ్ బ్రో. ఓకే డన్. ఫైనల్లీ ఇక్కడికైతే వచ్చాము. సో అసలు చాలా బాగుంది అసలు. సో ఇక్కడనే ఒక 3 or 4 kilometers, నో 3 or 4 నాట్, ఇక్కడ ఒక 500 meters దూరంలో సో మనకు ఒక టెంపుల్ ఉందన్నమాట. చాలా పెద్ద టెంపుల్. సో దాన్ని నేను వీడియో కూడా తీశాను. సో నేను ఆ వీడియో పెడతాను. సో ఈ వీడియో స్టార్టింగ్లోనే పెడతాను. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే చేయండి. సో ఈ లొకేషన్ వచ్చేసి సో మన ఇక్కడ శంషాబాద్ నియర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్లో సైడ్కి అని చెప్పేసి ఒక అమ్మపల్లి టెంపుల్ ఉంటుంది. సో ఆ అమ్మపల్లి టెంపుల్ దగ్గర నుంచి రైట్ తీసుకొని లోపల అదే రూట్లో స్ట్రైట్గా వచ్చి 2 kilometers డ్యూరేషన్లో ఉంటుంది టెంపుల్. అయితే ఒకసారి విజిట్ చేసి చూడండి ఒకసారి. ఆ టెంపుల్ వచ్చేసి చాలా బాగుందన్నమాట. అసలు ఎలా ఉంది అని అంటే సో అసలు ఇంత మంచి టెంపుల్ ఇక్కడ ఉందా అని చెప్పేసి అంత నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే నేనే షాక్ అయ్యాను. సో నేను ఇక్కడికి వచ్చుడు వచ్చేసి 3-4 times వచ్చాను, అలా ఏం లేదు. 3-4 times వచ్చాను. కానీ ఎందుకంటే యాక్చువల్లీ అక్కడ షూట్ చేద్దామని చెప్పేసి వచ్చాము, కానీ అక్కడ షూట్ చేయలేకపోయాము. సో మాకు టైం లేనందువల్ల సో అక్కడ షూట్ చేయలేకపోయాము. సో స్టార్టింగ్ మార్నింగ్ 6 స్టార్ట్ అయ్యాము అనమాట. మార్నింగ్ యాక్చువల్లీ సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ మేము క్లయింట్కి చెప్పిన టైమింగ్ వచ్చేసి 6 చెప్పాము. సో క్లయింట్స్ యాక్చువల్లీ మేము అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు 5:40కే వచ్చేసారు అనమాట. సో మేము ఎలా థింక్ చేస్తామంటే 6 అని అంటే సో మేబీ 6 అంటే ఒక ½ an hour అలా ఇలా కావచ్చు అని చెప్పేసి మేము అనుకుంటాము. కానీ అసలు ఈ క్లయింట్స్ వచ్చేసి మేము 6 చెప్తే వాళ్ళు 5:40కే వచ్చేసారు అనమాట. సో మేమే వాళ్ళకన్నా 20 minutes అయితే వచ్చాము. దెన్ వాళ్ళు వచ్చి వాళ్ళకి డ్రెస్సెస్ చెప్పగానే సో వాళ్ళు రెడీ అయిపోవడానికి కూడా అదే టైం అయిపోయింది. మార్నింగ్ 6కి స్టార్ట్ చేసాము. ఇక్కడ కోటి పక్కకి క్లాక్ టవర్ ఉందన్నమాట. కోటి పక్కకి క్లాక్ టవర్. సో ఫస్ట్ షూట్ వచ్చేసి అక్కడ చేసాము. సెకండ్ షూట్ వచ్చేసి మన ట్యాంక్ బండ్ అన్నమాట. సో ట్యాంక్ బండ్లో ఒక 3 types ఆఫ్ వేరియేషన్ ఆఫ్ లొకేషన్ బేస్ యాడ్ చేసాము. సో ఎలానంటే సో అక్కడ రోడ్ ఉంటుంది కదా, సో ఆ రోడ్ మీద కొన్ని కవర్ చేసాము. సో దాని పక్కకి పావురాలు ఉంటాయి. సో ఆ పావురాల పక్కనే ఇంకోటి షూట్ చేసాము. సో ఇంకొకటి ఏంటంటే సో ఒక చిన్న పార్క్ లెక్క ఉంటుంది. సో అక్కడ ఇంకో కవర్ చేసాము అన్నమాట. సో ఇవాళ యాక్చువల్గా 1 day షూటింగ్లో ఎలా నేను ప్లాన్ చేశాను అంటే సో 5 locations అని చెప్పేసి నేను అలా అనుకున్నాను అనమాట. సో మనకు ఆ చేంజబుల్ అనిపిస్తుంది అని చెప్పేసి నేను టోటల్గా 5 locations పెట్టుకున్నాను అనమాట. సో 5 locationsలో సాంగ్ షూట్ అనేది చేద్దామని చెప్పేసి 5 locationsలో అనుకున్నాను. ఓకే, మార్నింగ్ అయితే 3 locations కవర్ చేసాము. సో ఇది 4th location అన్నమాట. ఇది 4th location.
సో ఈ 4th లొకేషన్స్లో అక్కడ సిటీలో వచ్చేసి డ్రోన్ మన అలౌ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. మనకు సిటీలో డ్రోన్ అలౌ లేదు. సో సిటీలో డ్రోన్ అలౌ లేనందు వలన కదా సో డ్రోన్ షాట్స్ అక్కడ తీయలేము. సో ఇక్కడ కొన్ని డ్రోన్ షాట్స్ తీసేసి ఇక్కడ మనకి ఎంత వీలైతే అంత సో ఇదొక మనకి ఎంత వీలైతే అంత కొన్ని షూట్స్ ఇక్కడ తీసేసుకొని సో నెక్స్ట్ అమ్మపల్లి టెంపుల్కి వెళ్తాం అన్నమాట. అమ్మపల్లి టెంపుల్లో మనకి ఏంటిది అని అంటే అక్కడ మనకు పూల తోట ఉంది. ఫస్ట్ మోస్ట్లీ పూల తోట అంటే సో అక్కడ ఒక ఉయ్యాల కూడా ఉంది. నేను అది మీకు వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. సో అక్కడ ఆ పూల తోట సో టోటల్ 5 లొకేషన్స్లో మనకు సాంగ్ షూట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఒకవేళ అక్కడ చూస్తాం ఒకవేళ డ్రోను పాసిబిలిటీ యాక్చువల్లీ అక్కడ ఏంటిదంటే ఎయిర్పోర్ట్ దగ్గర ఉండడం వల్ల ఏం చేస్తారు అని అంటే డ్రోన్ అనేది ఫ్లయింగ్కి ఆబ్జెక్షన్ చేస్తారన్నమాట. సో ఒక డ్రోన్ ఫ్లయింగ్ అలౌల్ అనేది లేదు. సో ఒకవేళ మనకు బెస్ట్ షాట్స్ అనేవి వస్తాయి ఒకవేళ మనకు బెస్ట్ షాట్స్ అనేవి వస్తాయి అనుకుంటే సో అక్కడ పొజిషన్ చూసుకొని మేము డ్రోన్ ఒకసారి రివీల్ చేస్తాము. ఒకసారి తీసి ఒకవేళ సార్ ఫాస్ట్గా ఏమైనా మేనేజ్ అవుతుందంటే అలా తీసేస్తాము. అదే చూడాలి ఇప్పుడు. ఓకే సో ఫైనల్లీ 5 లొకేషన్స్ అయితే కంప్లీట్ అవుతుంది. సో 1 డేలో 5 లొకేషన్స్ కవర్ చేయడం అనేది చాలా గ్రేటే. ఎందుకంటే సో మార్నింగ్ 6 నుంచి లేచి 3 లొకేషన్స్ కవర్ చేసేసిన తర్వాత సో నెక్స్ట్ మళ్ళీ ఈ లొకేషన్ ఒకటి ఇంకా నెక్స్ట్ లొకేషన్ ఒకటి సో 5 లొకేషన్స్ కవర్ చేయడం చాలా కష్టమే. సో అందుకని చెప్పేసి మేమేం చేస్తామంటే కస్టమర్కి 2 days సజెస్ట్ ఇస్తాం అన్నమాట. సో కస్టమర్స్ సో వాళ్ళకి టైం లేనందువల్ల యాక్చువల్లీ ఈ షూట్ అనేది 2 days ప్లాన్ చేశాము. కానీ కస్టమర్స్కి టైం లేనందువల్ల సో సారీ సార్ యాక్చువల్లీ మేము 1 డేలో కవర్ చేయలేరా అంటే సార్ ఓకే మ్యామ్ యాక్చువల్గా ఓకే 1 డేలోనే కవర్ చేద్దాం. యాక్చువల్లీ కొంచెం టైం అనేది మనం అలా పెట్టుకుని యాడ్ చేద్దామని చెప్పేసి అలా అనుకున్నాం అంతే. ఫైనల్లీ మనం యాక్చువల్లీ సాంగ్ అనుకున్న 3.5 minutes 4 minutes అనుకున్నాము. సో 4 minutes యాక్చువల్లీ మనకు 5 లొకేషన్స్ అన్నప్పుడు సో 45 seconds to 1 minute 45 seconds to 1 minute మనకు ఒక్కొక్క లొకేషన్స్లో కవర్ అయిపోయినా కానీ సో మనకు మనకు సరిపోతుంది అన్నమాట. 5 లొకేషన్స్లో 4 minutes వీడియో చాలా బాగా వచ్చేస్తుంది. హాయ్ బ్రో చెప్పు బ్రో ఏముంటుంది బ్రో దాంట్లో మన ఏం చేసింది అది పెట్టాలి బ్రో. సో ఫైనల్లీ గాయ్స్ ఇగో ఫైనల్ లొకేషన్కి అయితే వచ్చేసాం. మన క్లయింట్స్ కోసం వెయిట్ చూస్తున్నాము. ఏంటండి పని అంతేనా? సో మా వెహికల్స్ అక్కడ పార్క్ చేసాము. సో ఇది అమ్మపల్లి టెంపుల్ నుంచి ఒక 3 kilometers లోపలికి వచ్చామన్నమాట. సో పంట పొలాల్లో డ్రోన్ షాట్స్ తీద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. ఓకే మేమైతే ఫైనల్లీ వచ్చేసాం కానీ సో క్లయింట్స్ రావడం లేట్ అవుతుంది. సో క్లయింట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఇక్కడ పంట పొలాలు అయితే చాలా బాగున్నాయి. అసలు ఎంత అంటే వెదర్ అనేది ఎంత కూల్గా ఉంది అని అంటే సో ఎంత న్యాచురల్గా ఉందంటే ఎంత న్యాచురల్గా ఉంది. ఇక చూడండి ఒకసారి చూడండి. ఓకే నా బ్యాక్గ్రౌండ్లో చూడండి. ఇగో సందీప్ బ్రో ఇగో మన డ్రోన్ ఆపరేటర్ మన 2 ఫోటోగ్రాఫర్లు. సో వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు ఎలా తీద్దామని చెప్పేసి. మన కొత్తగా న్యూగా జాయిన్ అయిపోయిన మన డ్రోన్ ఆపరేటర్. ఓకే రైట్ ఇగో మన ఫోటోగ్రాఫర్ వినీత్ బ్రో. నెక్స్ట్ మన మధు బ్రో ఫోటోగ్రఫీ వైల్డ్ లైఫ్. హాయ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ పక్కకే ఒక బ్రో ఒకసారి చూపెట్టవా ఒకసారి. సో మనోడు వైల్డ్ లైఫ్ అన్నమాట. ఓకే ఒక్కసారి. సో ఇక్కడ ఇది తీసాడు ఫోన్లో, అది కూడా సో చాలా పాత ఫోన్ అన్నమాట. సో మనకి ఎంత ఇంట్రెస్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది వైల్డ్ లైఫ్ పైన. సో మనోడు ఏంటంటే వైల్డ్ లైఫ్ పైన వెళ్దామని చెప్పేసి అలా కొంచెం ఫ్యూచర్ అలా ప్లాన్ ఉంది. సో దానికోసం అని చెప్పేసి ఫోన్లో కూడా తీస్తున్నాడు ఇప్పటి నుంచి. చెప్పు బ్రో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎట్లుంది డ్రోన్ ది? కాదు బ్రో ఒక్క నిమిషం ఫస్ట్ మనోడు పరిచయం చేపిస్తావు. హాయ్ ఫ్రెండ్స్ ఇగోండి రా ఒకసారి రా. మనోడు మెయిన్. సో మనోడు డ్రోన్ కై ట్రై చేస్తున్నాడు అన్నమాట. సో మినిమం బేసిక్స్ లెవెల్ కవర్ చేసిండు. సో ఇవాళ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసిండు. సో చాలా బాగా అనిపించింది. సో నేనే షాక్ అయిపోయాను. నేను ఒక 2 times అలా చెప్పగానే సో దాన్ని సో తను అంత తొందరగా అర్థం చేసుకొని సో జాయ్ స్టిక్స్ అంతా ప్రాక్టీస్ చేయడం చాలా గ్రేట్ బ్రో. సో కీప్ ఇట్ అప్. ఇలానే కొంచెం ముందుకు వెళ్తూ ఉండాలి. కొంచెం ఇప్పుడు స్టార్ట్అప్ చేసాం కదా చాలా బెటర్గా. సో వీడు మన మధు అన్నమాట ఫోటోగ్రఫీ. మన ఫోటోగ్రఫీ చాలా బాగా చేస్తాడు. ఫోటోగ్రఫీకి ఎలాంటి దోకా లేదు.
యా ఓకే చెప్పు నీ మన డ్రోన్ నీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అది మనతో షేర్ చేసుకో మన వ్యూవర్స్తో మన సబ్స్క్రైబర్స్ చెప్పు బ్రో చెప్పు అంటే సతీష్ అన్న మనకు చాలా మంచిగా ఒక తమ్ముళ్ళలాగా అయితే మనకు చాలా అన్ని విధాలుగా చూసుకుంటాడు అన్న, కానీ మన చేతిలో ఎవరు ఇయ్యరు. అయితే అన్న వచ్చేసి మనకి ఇచ్చి మరి ప్రతి ఒక్కటి నేర్పిస్తుండు. ఇదే కాకుండా ఫోటోగ్రఫీ మళ్ళీ తర్వాత ట్రెడిషనల్ వీడియో అన్నీ నేర్పిస్తుండు అన్న. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ అన్న. నేను ఫస్ట్ లోకల్లో చేసిన చేసినాక నాకు అక్కడ వరకు పర్ఫెక్ట్ అంతలే వరకు జరిపోలేదు. మళ్ళీ సత్సన్నకి కాల్ చేసిన అన్న. అంటే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నీ మనోని మైండ్ సెట్ ఎలా ఉందంటే ఫ్రెండ్స్, మనోని మైండ్ సెట్ ఏంటంటే యాక్చువల్ కొంచెం ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అన్నట్టు. ఎలా అంటే సో ఇప్పుడు మనము డైలీ చూస్తూ ఉంటాం కదా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉన్నారు. సో వీళ్ళని చూసి నేను చేయలేకపోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఊర్లో ఎలాంటిది నార్మల్గా ఎలా ఉంటాము, ఫోటోగ్రఫీ చేసినామంటే కొంచెం చిన్నగా అంటాం. సో మనోనికి ఏంటి ఇది అని అంటే సో కొంచెం పెద్దగా చేయాలనే ఆశ. సో మనోడు ఏంటంటే సో నాకు చాలా రోజులు అప్రోచ్ అయ్యాడు. సో అప్రోచ్ మరి కొంచెం టైం తీసుకో అని చెప్పేసి అన్నాను. ఒకవేళ నువ్వు పర్ఫెక్ట్ చేస్తాను, నీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను వీళ్ళిద్దరిని తీసుకోవడానికి కారణం ఏంటంటే సో వీళ్ళు కొంచెం మంచోళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్. వీళ్ళకి సో చెడు అభిప్రాయాలు ఎవరి మీద ఉండవు ఫస్ట్ థింగ్ అది. సో వీళ్ళకి ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉండడానికి. సో ఒకవేళ నేను ఫస్ట్ వీళ్ళకి యాక్చువల్లీ జాయిన్ చేసుకునే ముందే చెప్పాను అన్నమాట, మీకు వర్క్ రాకపోయినా నేర్చుకోవచ్చు, కానీ డిసిప్లిన్ లేకపోతే నేర్చుకోలేదు. సో డిసిప్లిన్ లేకపోతే నేర్చుకోవాలని చెప్పేసి అదే చెప్పాను. సో వీళ్ళ రెస్పెక్ట్ అనేది కూడా మనకి ఎక్కడైనా వెళ్ళినప్పుడు కానీ సో వీళ్ళ వేరే వాళ్ళతో మాట్లాడే పద్ధతి కానీ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సో నేను అనుకున్నాను, సో నేను ఇంకా అప్పుడు ఇలా అలా ఉంటే ఇంకొంచెం ఇంకా గ్రోలో ఉండేవాడిని ఏమో అని చెప్పేసి. సో నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకసారి సో అక్కడ ఎలా ఉంది, సో ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఏమేమి నేర్చుకున్నావు నువ్వు అక్కడ ఎన్ని రోజుల్లో అలా నేర్చుకున్నావు, సో ఇక్కడ ఎన్ని రోజుల్లో ఎలా ఎందుకు ఎంత నేర్చుకున్నావు అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే నేను అప్పుడే చెప్పిన అన్న నేను ఇది వస్తాను అంటే సరే వచ్చేరా సరే దా మరి అన్నండి వచ్చినండి 10 days అవుతుంది వచ్చి 10 days నుంచి నేర్చుకున్నాం మంచిగా ఫోటోగ్రఫీ ట్రైనింగ్ గురించి లైటింగ్ గురించి అట్లా గుడెక్స్ అది బాగా నేర్చుకున్నాం. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది అలా అది మామూలుగా. సో ఇన్ని రోజులు మన వాళ్ళు ఎవరన్నా మన ఊర్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాళ్ళ సో నీకు ఫోటోగ్రఫీ గురించి కానీ సో ఫోటోషాప్ గురించి కానీ సో ఇప్పుడు మనం డైలీ యాక్టివిటీస్లో సో ఎక్స్ప్లెనేషన్ అనేది ఎలా ఉంది, మన వాళ్ళు చేస్తారా లేకపోతే వాళ్ళతో కన్నా మనది బెటర్ ఉందా, మనది ఇంకొంచెం లో ఉందా, సో అది ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి చేయండి. ఓకే గైస్, ప్రస్తుతానికి క్లయింట్స్ అయితే చూసినాం. మేము డ్రోన్ షాట్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ. మేబీ కనిపించవచ్చు రెడ్ కలర్ కార్ అండ్ డ్రోన్ షాట్స్ అయితే తీసుకుంటాం. నెక్స్ట్ మేము మొబైల్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి కూడా తీసుకోవాలి డ్రోన్ షాట్స్, ఇంకా ఫొటోస్ నేనైతే ఇవ్వాలి. కొంచెం ఆగడా అన్న. ఎట్రా చదువుతున్నా చెప్పలేదు. సరే మెల్లగా ఒక్క నిమిషం అయిపోయింది. ఒక్క చెప్పన్నా చెప్పు సందీపన్న గట్టిగా చెప్పు. డ్రోన్ వచ్చేసింది డ్రోన్ చూసి ఎంతో ఆనందంగా అన్న స్టాప్ ఒకసారి ఆగండి అన్న వెళ్తుండండి.
ఓకే 1 ఓకే 1 అరే ఓకే రెడీ ఓకే అన్న 1 2 3 కమ్ అన్న రండి మాట్లాడుకోండి ఇంకా నవ్వుతూ ఒక్క నిమిషం వెయిట్ అన్న వెయిట్ ఒక్క నిమిషం వెయిట్ అన్న వెయిట్ అన్న రెడీ ఓకే వన్ మోర్ ఓకే వద్దు ఓకే అక్కడి నుంచి రండి ఓకే ఒక్క నిమిషం రెడీ ఓకే 1 2 3 కమన్నా రండి ఓకే రండి కమ్ నవ్వుకుంటా మాట్లాడుకుంటారండి అంతే రండి ఓకే డన్ రెడీ ఓకే అంతే ఉండండి మీరు మేము అక్కడి నుంచి గట్టిగా చెప్తాం అంతే ఓకేనా ఇంకా పొలాల్లో రెడీ ఓకే అన్న రెడీ ఓకే అన్న రెడీ ఓకే అన్న కొంచెం కరెక్ట్ అన్న ఆ పంచ కొంచెం సెట్ చేసుకోండి ఒక్కసారి అన్న పంచ వేసుకోనా మంచిగా రైట్ ఓకే అన్న ఒక్కటి రెడీ ఓకే 1 2 3 go సో ఫ్రెండ్స్ ఇగోండి ఇక్కడ తోటలో ఫోటో షూట్ అన్న
అన్న మీరు ఫస్ట్ ఎక్కితే ఎట్లా అన్న? అదే కాదు ఫస్ట్ మీరు మేడం ఎక్కియాలి అన్న స్ట్రాంగ్ లేకపోతే అన్న 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 వద్దులేండి అన్న కొంచెం ఎత్తి వద్దు మళ్ళీ ఎందుకు వేరే వాళ్ళది కారు మనదంటే ఏం కాదు యా నైస్ అంతే 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 అన్న రైట్ ఓకే ఓకే అంతే 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 రైట్ సూపర్ అన్న మీరు ఎక్కండి అన్న మీరు జబర్దస్త్ అన్నారన్న మీరు ఎక్కేసారులేండి రెడీ 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 ఓకే అన్న రెడీనా మేడం కంఫర్టబుల్ ఓకేనా రెడీ అన్న అన్న మెల్లగా పోనివ్వండి అన్న మీరు కొంచెం కూర్చోండి ఒకసారి మెల్లగా మేడం మేడం సార్ మీద హ్యాండ్ వేసుకోండి అలా యా నైస్ అంతే అన్న మీరు రాయల్టీగా కూర్చోండి ఒకసారి ఓకే కొన్ని డిలీట్ మా మధు అన్న డ్రోన్ లేపిండు కపుల్స్ వీడియో తీసిండు అలా వెళ్ళిపోతారు పారిపోతారు మధు అన్న పట్టుకుపోమని షార్ట్స్ అయితే చాలా బాగుంది నేను కొన్ని మన లాగ్లో కూడా యాడ్ చేస్తాను ఒక్కసారి చూడండి ఓకే ఫైనల్లీ మేము బ్యాక్ తీసుకొని అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నమాట సో వెళ్ళిన తర్వాత సో డ్రోన్ షాట్స్ ఏం లేవు సో ఇప్పుడు కంప్లీట్గా తీసేదంతా సినిమాటిక్గా సో అక్కడ తీసేసుకొని సో మనం ప్యాకప్ చేసుకోవచ్చు అన్నమాట ఓకే